నమస్తే. నావల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామి శీర్షికలో మరొక మంచి విషయం గురించి తెలుసుకుందామండి. దాన విధానం. రచించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. చేసిన పుణ్యం చెడని పదార్థం అన్నారు తాత్వికులు. భూమి మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల బతికిన 4 రోజులు పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే 4 ధర్మదేవతకు 4 పాదాలని సంప్రదాయ భావన. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం విరిగిపోతూ రాగా కలియుగం వచ్చేటప్పటికి 4వ పాదమైన దానం మాత్రం మిగిలిందట. దానములను దరిచేతులాడక బహుధనంబు గూర్చి పాతిబెట్టి తుదకు దండుగ నిడి మొదలుగా చెడువరుడు అంటాడు వేమన. దాన ధర్మాలు చెయ్యకుండా పాతిపెట్టిన ధనం దక్కదని, నష్టమే మిగులుతుందని భావం. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం ఉత్కృష్టమైనదిగా గుర్తింపు పొందితే కలియుగంలో దానం శ్రేష్టమైనదిగా భావిస్తున్నారు విజ్ఞులు. 10 దానాలని, 16 దానాలని మన పురాణాల్లో కనిపిస్తాయి. అన్ని దానాల్లోకి అన్నదానం పరమోత్తమమని ఒక విశిష్ట భావన. గోదానం, భూదానం వంటి వాటిని చాలా విలక్షణ దానాలుగా మన శాస్త్రాలు అభివర్ణించాయి. ఆధునిక కాలంలో సమాజ రుణం అనే మాట తరచుగా వింటుంటాం. ధనదానంతో పాటు విద్యాదానం, ఆరోగ్యదానం, శ్రమదానం ఇవన్నీ సమాజ సంక్షేమానికి ఉద్దేశించినవే. రక్తదానం, అవయవదానం వంటివి ఆరోగ్య దానాల్లోని అంశాలు. దానానికి ఒక విధానం ఉంది. భగవద్గీత సాత్విక, రాజస, తామస విధానాలను పేర్కొంది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాత్రోచితంగా ప్రత్యుపకారం ఆశించకుండా ఆర్తులకు సహాయపడడం సాత్విక దానం. ప్రత్యుపకారాన్నో కీర్తినో ఆశిస్తూ ప్రతిఫలాపేక్షతో చేసే దానం రాజసం. దానానికి ఒక విధానం ఉంది. భగవద్గీత సాత్విక, రాజస, తామస విధానాలను పేర్కొంది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాత్రోచితంగా ప్రత్యుపకారం ఆశించకుండా ఆర్తులకు సహాయపడడం సాత్విక దానం. ప్రత్యుపకారాన్నో కీర్తినో ఆశిస్తూ ప్రతిఫలాపేక్షతో చేసే దానం రాజసం. యోగ్యం కాని కాలంలో అయోగ్యులకు దానగ్రహీత పట్ల గౌరవం లేకుండా తిరస్కార భావంతో, అహంకారంతో చేసే దానం తామసం. అన్యాయంగా, అధర్మంగా సంపాదించిన ధనాన్ని దానంగా ఇచ్చినా అది మంచి ఫలితాన్నివ్వదు. న్యాయంగా, ధర్మంగా సంపాదించినది కొంచెమేనా అది దానయోగ్యమన్నారు పండితులు. అర్థించి వచ్చిన వారి ఆవశ్యకతను గమనించి ప్రేమతో వారి హితాన్ని కోరి చేసేది ఉత్తమ దానం. సమాజంలోని అవసరాలను గమనించి త్యాగబుద్ధితో వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సమర్పణ చేసేది ఉత్కృష్టమైన దానం. కానీ కాలగతిలో దాన స్వరూపం మారిపోయింది. గుప్త దానాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇచ్చేది చేరడైతే చెప్పుకునేది బారెడంతా. పేరు, ప్రతిష్ట, పొగడ్తల కోసమే దానాలు చేసేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇచ్చిన ప్రతి వస్తువు మీద తన పేరుండాలనే ఉబలాటం అతిశయిస్తుంది. శ్రద్ధ, చిత్తశుద్ధి లేని దానాలు సత్ఫలితాలనివ్వవు. ఇంత చేస్తే ఎంత వస్తుందో అనే భావనతో చేసేది దానం కాదు. స్వార్థ ప్రయోజనాల కోసం దాన ప్రక్రియను వాడుకోవడం హీనగుణం. ధర్మస్థాపన కోసం తాను ఆహుతై తన వెన్నెముకనే వజ్రాయుధంగా మలిచి ఇంద్రుడికిచ్చాడు దదీచి. పరమ కారుణ్య భావంతో పావురాన్ని రక్షించడం కోసం తన శరీర మాంసాన్ని కోసిచ్చాడు శివచక్రవర్తి. వచ్చిన వామనుడు విష్ణువని తెలిసినా, గురువు వారించిన సత్యవాక్పాలకుడైన దాతగా వినతికెక్కాడు బలిచక్రవర్తి. వీరందరూ దానగుణంలో సకల మానవాళికి చిరస్మరణీయులు. సమాజ కళ్యాణమే దానం పరమ లక్ష్యం కావాలి. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.